భీమవరం వాసులు తమ ఇలవేల్పుగా కొలిచే మావుళ్లమ్మ వార్షిక ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నీరుల్లి వర్తక సంఘం ఉత్సవ కమిటీ దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో 30 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఈ ఉత్సవాల్లో మిరుమిట్లు గొలిపే విద్యుత్తు దీపాల అలంకరణలు, దేవతామూర్తుల సెట్టింగులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నాటకాలు, హరికథలు, బుర్రకథలు, భరతనాట్య ప్రదర్శన వంటి సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. శ్రీ శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి 62వ వార్షిక మహోత్సవాలు జనవరి 13 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 13 అఖండ అన్న సమారోహంతో కార్యక్రమం ముగుస్తాయి. 1965 సంవత్సరంలో మొదటిసారిగా 13 రోజులు అమ్మవారి ఉత్సవాలు చేశారు. అక్కడి నుంచి 25వ వార్షికోత్సవం వచ్చేటోడికి 25 రోజులు, ఆ తర్వాత నుంచి మీకు 30 నుంచి 35 రోజుల మధ్యలో వచ్చేలాగా అది ఈనాటికి కొనసాగుతుంది. మనకి ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా అమ్మవారి దేవాలయానికి 3 వైపులు కూడా భారీ ఎత్తున విద్యుత్ అలంకరణతో అలవాటు మీకు చాలా భారీ వ్యయమును వెచ్చించి మీకు విద్యుత్ అలంకరణ చేస్తూ ఉంటాము. ఇది చూడడానికి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతిరోజు కూడా కొన్ని వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. మీకు వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుని మేము ఏర్పాటు చేసిన ఈ విద్యుత్ లైటింగ్ని తిలకించి అలాగే సాంస్కృతిక కార్యక్రమం తిలకించి వెళ్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. బాగా జరుగుతాయి, బాగా ఎక్కువ లైటింగ్స్ ఇవన్నీ బాగా అట్రాక్టివ్గా ఉంటాయి. ఎవ్రీ ఇయర్ మేము వచ్చి 2-3 టైమ్స్ వస్తాం. ఎవ్రీ ఇయర్ వచ్చి ఎంజాయ్ చేస్తాం. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారిని చూసి కొలిది చూడాలనిపించింది. జనం ఎప్పుడు ఉంటారండి. మాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి తెలుసున్న మాది ఇక్కడే సుమవృక్షం అండి ఊరు. మాకు తెలుసున్న అమ్మవారేనండి. 10 సంవత్సరం వస్తూ ఉండి ఇటు వచ్చినప్పుడు అమ్మలగారి అమ్మ మావుళ్ళమ్మ తల్లి చాలా చల్లని తల్లి. తరచుగా ఇక్కడ వస్తూ ఉంటాం. మాది ఇక్కడ పాలకుళ్ళు, ప్రస్తుతానికి తాడేపల్లిగూడలో ఉంటున్నాం. ఇవాళ అమ్మవారిని చూడాలని చెప్పి కుటుంబ సమేతంగా వచ్చాం. అమ్మ దర్శనం చాలా బాగా అయింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని మావుళ్ళమ్మ గురించి తెలియని వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. భీమవరం వాసులు తమ ఇలవేల్పుగా కొలుచుకునేటువంటి ఈ మావుళ్ళమ్మను దర్శించుకునేందుకు ఏటా కొన్ని లక్షల మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. దసరా ఆషాఢ మాసంలో నిర్వహించే ఉత్సవాలు ఒక ఎత్తు అయితే, జనవరి మాసంలో నీరుల్లి వర్తక కూరగాయల పండ్ల సంఘం నిర్వహించే వార్షిక మహోత్సవాలు మరో ఎత్తు. ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా విద్యుత్ దీపాలు మరింత ఆకర్షణగా నిలుస్తూ ఉంటాయి. కెమెరామన్ రమణతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, భీమవరం పట్టణం నుంచి.